హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విత్ గేమింగ్ వైటీ. మనమైతే ఈరోజు పక్కాగా అయితే మనం వచ్చేసి సర్వైవల్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మనమైతే ఎక్సరా కూడా ఆపమన్నమాట. అండ్ మనమైతే అంటే మోజా లాంచర్ అనేది ఒక యాప్ నుంచి అయితే దీన్ని అయితే ఆడుతున్నాం. పూజా లాంచర్ అయితే కాదు. అండ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం తప్పద్దు. ఇంకా సర్వైవల్ ఎపిసోడ్స్ స్టార్ట్. మనం వచ్చేసి చెట్టు మీద అయితే స్పాన్ అయ్యాము. ముందు అయితే ఈ వుడ్ కొట్టుకున్నాం, అంటే మనకు టూల్స్ కావాలి కాబట్టి ముందుగా అయితే కొన్ని బేసిక్ టూల్స్ అయితే చేసుకున్నాం. ఓకే, చేసిన తర్వాత అయితే చేసుకున్నాం. ఓకే, వుడ్ బ్లాక్. అండ్ సో గైస్, మనం వచ్చేసి వుడ్ని అయితే కనెక్ట్ చేసాం. లెట్స్ గో అండ్ పుట్ దట్ హియర్. మనమైతే వుడ్ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ప్లాంక్ దీంతో వాడము. అంటే మనకి ప్లేన్స్గా ఉండాలి అంటే చూపిస్తాను. ఓక్ ప్లాంక్స్ అయితే కావాలి. ఓక్ వుడ్ క్రాఫ్టింగ్ టేబుల్. మనం ఇప్పుడు వచ్చేసి కొన్ని స్టిక్స్ అయితే చేసుకున్నాం. అందరు ఎక్కువ వుడ్ ఉంది కాబట్టి ఎక్కువ స్టిక్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు బేసిక్ టూల్స్ని చేసుకుందాం. ఒక పికాక్స్ చేసుకుందాం. ఒకటి పర్లే, ఒక పికాక్స్ అయితే రెడీ మనకి. ఓకే, మనం అయితే ఇప్పుడు స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోవచ్చు. అప్పుడు పైకి వెళ్ళిపోదాం. బ్యాడ్ స్పాట్, బయటకు వెళ్దాం. ఓకే గైస్, మనమైతే మళ్ళీ అయితే పైకి వచ్చాము. షిఫ్ట్ పట్టుకొని ఉండాలి. కింద మాబులు చూడండి ఉన్నాయి, ఎందుకు చూసాం కదా. అది మనం వచ్చేసి వెళ్దాం. కేర్ఫుల్ వేసి మనకి అయితే ఇప్పుడు స్టోన్ కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది స్టోన్, అక్కడైతే ఉంది. ఇక్కడ కోల్ కూడా ఉంది. మనకి కోల్ అవసరమా అంటారా? వద్దురా, మనకు కోల్ వద్దు. కొద్దిగా అయితే మనం స్టోన్ టూల్ అయితే అప్డేట్ అయిపోతాం. ప్లీజ్ మీకైతే ఒక ఇది హింట్, మీరైతే స్టోను ఇదిగోండి, మీరు ఇలాగే ఎత్తుక్కో, అక్కడ కింద ఉంటుంది, మీ కిందే ఉంటుంది. అంటే మీరు ఒక 2 కానీ 5 కానీ వీటిలో మ్యాక్సిమం అయితే వీటిలోనైతే ఉంటుంది. మనం కూర కూడా కొద్దిగా కట్ చేసుకుందాం. ఎందుకేం మంచిది. మ్యాక్సిమం ఈ బ్లాక్స్ కిందకి అంటే తవ్వుకున్నానండి. వుడెన్ టూల్స్ చేయొద్దు, ఎందుకంటే వేస్ట్. ఓకే, మనకైతే స్టోన్ అయితే చాలా అయితే వచ్చింది. మనం 6 కోల్. గైస్, ఇలాగ ఐరన్ కానీ డైమండ్స్ కానీ జనరేట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఈ కోల్ అనేది చాలా అంటే చాలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను కొన్నిసార్లు వీడియో రికార్డ్ చేద్దామని చేస్తాను, కాకపోతే అది అవ్వదు, ఎందుకంటే నెట్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడైతే వేయించుకుందాము. పోనీ అప్పుడు నేను మామూలు సర్వేల్ సిరీస్ ఆడుతున్నాను గైస్. అంటే సర్వేల్లో ఎంత అంటే నెదర్లోకి అయినా వెళ్ళగలలేదా అనేసి ఆడుతున్నాను. అప్పుడే ఒక కోల్ స్పేస్ దొరికింది. ఐరన్ పికాక్స్ ఇరిగిపోయి నేను ఐరన్ పికాక్స్ వేసుకొని ఎంత తవ్వానంటే బెడ్ రాక్ వరకు అంటే మరీ బెడ్ రాక్ వరకు కాదు, అంటే చాలా జనరేట్ అవుతుందని అర్థము. ఇంకా 19 కోలు సరిపోతుంది. ఓకే అబ్బా. సో గైస్, మనమైతే క్రియేటివ్లో అయితే అంటే ఇదిగోండి, F3+F4 వచ్చేసి క్రియేటివ్ కదా. చూడండి, నొక్కుతున్నాను. అనేబుల్ టు ఓపెన్ గేమ్ మోడ్, స్విచ్ క్యారెక్టర్, నో పర్మిషన్. చూసారా, లేదు. అంటే మనం క్రియేటివ్లోనే ఆడట్లేదు. కావాలంటే చూడండి, ఆల్ సీట్స్ కూడా ఆన్లో లేవు. ఇదిగో కావాలని మీకోసం స్టార్ట్ ల్యాండ్ వన్ నొక్కెత్తా. ఇప్పుడు ఏంటవుతుందంటే, ఇప్పుడు దాని మీద నొక్కినా సరే ఆల్ హిడెన్ బ్లాక్డ్. అమేజింగ్ మైన్క్రాఫ్ట్. చూసారా, అలాగితే రావు అందుకే నేనైతే పెట్టేశాను. అండ్ ఓకే, పగల కొట్టు. మా
ఫుడ్ కావాలి కాబట్టి ఈ డైరెక్షన్లో అయితే వెళ్దాం. వచ్చి నేనే చెప్తాను గైస్. ఇంకొకటి ఇక్కడ రెసిపీ బుక్ అనేది ఉంటుంది. ఈ రెసిపీ బుక్ మీద మీరు ఒక్క ట్యాప్ మిష్ అని ఇచ్చారనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ షోయింగ్ ఆల్ అన్నమాట. అది ఇంటూ ఉంటే మీకు అంటే మీ దగ్గర లేని ఐటమ్స్వి అడుగుతుంది. అదే దాన్ని టపక్కని కొట్టారనుకోండి, చూసారా కరెక్ట్ అని వస్తుంది. మనం వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం. ఓకే, మనకు కావాల్సినవన్నీ అయితే వచ్చేసాయి. ఇంకా ఇదిగోండి గైస్, మనమైతే ఈ వేరే మోజా వర్జన్కి వచ్చాం కాబట్టి ఇదేమో 1.21.11 అన్నమాట. నిజంగా కావాలంటే నేను లాస్ట్లో చూపిస్తాను, అంటే వీడియో ఎండింగ్ అవుతుంది అన్నప్పుడు చూపిస్తా. అలాగైతే చూపించేసి అండ్ సేమ్ గైస్ మైన్క్రాఫ్ట్లో అంటే దాన్ని ఏమంటారో మర్చిపోయింది. దాని పుజో లాంచర్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్గా పుజో లాంచర్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అబ్బా మనకి షీప్స్ అయితే దొరికేస్తున్నాయి. 1 2 షీప్లు 3 బెడ్ కావాలి మనకి. బెడ్ సెట్ అయిపోతుంది. 1 2 స్వాడ్తోనే చంపండి గైస్. స్వాడ్తోనే చంపాలి. రాయా నా బెడ్ సెట్ అయిపోతుంది అసలుకి. పిట్టి శకం బిష్కం మనకైతే బ్యాడ్ అయితే వచ్చేసి మనం పెట్టుకుందాం. పడుకుని పోతున్నాను. అండ్ నెక్స్ట్ డే మన సర్వైవల్ ఎపిసోడ్స్లో ద ఫస్ట్ డే ఈజ్ ఓవర్ గోయిష్. ఓకే, ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా ఉంది గైస్, ఇంకా చాలా ఉంది. ఇంకా ఎంత ఉందంటే మనం ఎండర్ డ్రాగన్ని చంపేంత వరకు. అక్కడ అసలు స్ట్రక్చరే లేదు, అక్కడ బ్లాక్స్ బాగుంటుంది. ఓకే పదండి, మనం అంటే మనకు ఫుడ్ కావాలి. సో మన ఫుడ్ని అయితే వెతుక్కుంటూ ఫుడ్ మనకేమో ఐరన్ ఇక్కడ అక్కడ ఐరన్ చూడగానే మనం అవుతామే. అందుకే గైస్ తొందరగా వెళ్ళాలి. ఓకే గైస్, మనకి ఐరన్ అయితే వచ్చింది. 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, అంటే అది అంటే 5 కాదు, 6 కాదు, 7 కాదు, ఇంకా 1000 అంట. రుద్ర నిజంగా 1000 వద్దు, 1000 వద్దు, నేను చేసుకున్నా వద్దు. ఓకే మనకి టోటల్గా 8 వచ్చింది. నైస్. సరే మన ఫుడ్ కూడా లేదే. మనకైతే ఊలు అయితే వద్దు, పడేశాను. ఇప్పుడు కొన్నామమ్మ, మనకి హెల్త్ లేదు, ఫుడ్ లేదు. ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తగిలించుకున్నాను. ఓకే పైకి ఇక్కడైతే డట్టు బ్లాక్ని అయితే తీసిద్దాం. ఓకే మనమైతే చూద్దాం ఎక్కడ ఏమైనా ఉన్నాయంటూ. మనమైతే ఈ భయం వద్దబ్బా, ఈ భయము. అక్కడ ఏదో పంప్కిన్స్ ఉన్నాయి గైస్. కాపర్ తీసుకుందాం, మన టూల్స్ కాన్కి వస్తుంది. చెప్పాను కదా గైస్, న్యూ అప్డేటు, న్యూ మేము. ఓకే కాపర్ 2 వస్తాయి, 11 వస్తుంది. మాకు ఒక 32 కానీ 42 కానీ సరిపోతుంది. ఫుల్ ఆర్మర్ వచ్చింది. కాపర్ వచ్చేసి కొంతమంది దగ్గర కుప్పాలు కాదు, ఇన్ని ఉంటాయి అసలు. 1000 2000 3000
తెలియదు మనకి. 2000, 3000, 4000, 5000, 10,000 అయినా ఇవ్వచ్చు, అవుతుంది. కొంతమంది దగ్గర చాలా ఉంటాయి అన్నమాట, చాలా కాపర్ ఉంటుంది. ఓకే, మనం పైకి వెళ్ళిపోదాం. ఏదైనా ఇంట్రెస్టింగ్ కనబడినప్పుడు చూపిస్తా గైస్. ఓకే, కెమెరా గైస్. నిజంగానే తెలిసింది, మనం ఈ క్లిప్ నుంచి అది ఇక్కడ పడ్డావు, కింద పడితే అయిపోద్దు. మనకి చికెన్ వచ్చేసినది, మన చికెన్ వచ్చేసి తీసుకుందాం. అబ్బా బాగుంది, మనం ఇది తినేద్దాము, బాగుంది. మనం కనుక ఇప్పుడు హీల్ అవ్వకపోతే మన పని అయిపోతుంది. మనం హీల్ అవ్వాలి. నేను మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా కలుగుతుంది ఏంటో చూద్దాం గాయ్స్. మనం వెనకేముంది, విలేజ్ వచ్చేసి మనకు దొరికింది. విలేజు ఇక్కడైతే ఐరన్ గోల్డ్ మీద ఉన్నాడు. మనం ఈయన్ని ఇప్పుడు ఎలా చంపాలి అని నేను చెప్పబోతున్నా. అంటే బేసిక్ స్టెప్స్ నుంచి అయితే చెప్తాను. అంటే కొంతమంది మైన్క్రాఫ్ట్ రాదు, అండ్ మన సర్వైవల్ సిరీస్ అవుతుంది, వాళ్ళకి కూడా మైన్క్రాఫ్ట్ వస్తుంది. ముందుగా ఈ ఐరన్ గోల్డ్ని ఎలా డిఫీట్ చేయాలంటే, ముందుగా మీ దగ్గర కొన్ని బ్లాక్స్ ఉండాలి. తర్వాత వీటిని కొట్టేసి దూరం ఎక్కడికైనా పరిగెట్టాలి. 3, 2, 1 పరిగెట్టాలి. అమ్మమ్మమ్మ, ఇంత రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే చెప్తే ఎక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడైతే 3, 1, 2, 3, 4 అంటే 4 బ్లాక్స్ అయితే వేయాలి. అంటే కొద్ది దగ్గర వేయాలి. అరే వేసాను అంటే మనం కూడా కొద్దిగా డెప్ట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ చూసాడంటారా? లేదు, ముందు బేసిక్ ఐరన్ గోళంని ఎలా చంపాలో చూద్దాం. వదురు వచ్చేస్తున్నాడు, వస్తున్నాడు. 1, 2, 3, ఇంకొకటి కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చు, 4. ఇప్పుడు దీన్ని ఒక బాగా వచ్చేసి బ్రేక్ చేయాలి. ఇప్పుడు మీ స్వాడ్ పట్టుకొని ఎలా కొట్టాలి, కొట్టుకోండి. ఇంకా ఎందుకు పడ్డారో అయిపోతారు గైస్. విలేజ్లోనైతే ఐరన్ గోలెమ్స్ అయితే అన్లిమిటెడ్ వస్తూనే ఉంటారు. మీరు కొట్టుకునే ఉండండి, వస్తూనే ఉంటారు. ఎందుకంటే మన విలేజ్కి ప్రొటెక్షన్ ఇదే కాబట్టి. లెట్స్ గో. ఐరన్ అయితే వచ్చింది. ఓకే, 5 ఐరన్ ఫ్రీగా, అంటే మన దగ్గర ఉన్న 8 ఐరన్ని ఇంకా స్మెల్ట్ చేయకుండా ఫ్రీగా ఐరన్ వచ్చింది. చూసారా? వచ్చే నా ఇది యాప్లోకి వెళ్ళిపోయాను. ఓకే, చూసారా? ఓకే, మన ఐరన్ గోల్డ్ మళ్ళీ స్పాన్ అయిపోతాడు చూడండి. అంటే ఇప్పుడు కాదు, రాత్రి. ఎందుకంటే రాత్రికి మామూలు అవుతాయి విలేజర్ని అటాక్ చేయడానికి. అందుకే ఇప్పుడు వన్ షాట్ బాగుంది. ఒబ్బా నా బెడ్ గైస్ నా బెడ్ ఎక్కడో మర్చిపోయారు. ఆయన విలేజ్లో ఎక్కువ బెడ్లు ఉంటాయి కదా మీరు అనొచ్చు, కానీ మనకు మన బెడ్డే కావాలి, ఇంకా అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయి వెళ్ళిపోదామా? పదండి వెళ్ళిపోదాం. అయితే మన బిడ్డ దగ్గరికి, ఎందుకంటే రీస్పాన్ పాయింట్ కూడా పెట్టాను. అందుకే వ్యూ గైస్, మనం వచ్చేసి బేసిక్స్ తోటి స్టార్ట్ పోతున్నాము. మన ఫుడ్ కూడా లేదు. ఓకే గైస్, మనం వచ్చేసి బేసిక్స్ తోటి స్టార్ట్ అవుతాం. ఇందాక నేనైతే స్కిప్ కొట్టేశాను, ఇప్పుడు అదంతా రిపీట్ చేస్తాను. ఓకేనా? అంటే మనకు సర్వైవల్ ఎపిసోడ్స్ కూడా అవుతుంది, రాని వాళ్ళకి కూడా నేర్చుకున్నట్టు అవుతుంది. ఇంగ్లీష్లోనా ఇంకా కొంతమంది చెప్తారు కదా, చైనా నుంచి, అమెరికా నుంచి వచ్చి అంటే మనకు అర్థం కాదు. అందుకే మనకి వచ్చేసి
ఇందులో మైన్క్రాఫ్ట్లో అంటే జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్, వార్డెన్స్, ఇంకా చాలా రకాల మాబ్స్ ఉంటాయి. అంటే ఈ మాబ్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే మనకి అటాక్ చేస్తాయి. ఇంకా వార్డెన్ అనే ఒక బాస్ వార్డెన్ ఉంటుంది. అంటే ఇది మన ఓవర్ వరల్డ్లో వచ్చేసి దీనికి ఎన్ని హార్ట్లు ఉంటాయంటే చెప్తాను. మనకి 10 హార్ట్లు ఉంటాయి. దానికి ఎన్ని హార్ట్లు ఎక్కువ చెప్తానా చెప్పాలా? మనకి 10 హార్ట్స్. సో గైస్ మనకి వార్డెన్కి వచ్చేసి 500 హార్ట్స్ ఉంటాయి. అండ్ అసలు చంపాలంటే TNTs కావాలి. సో ఆ TNTs మనం క్రీపర్ ఇందులో చెప్పాను కదా మాబ్స్, ఈ మాబ్స్ ఉంటాయి. ఈ మాబ్స్లోనూ క్రీపర్ అన్నట్టు ఉంటుంది. క్రీపర్ శాండ్ ఈక్వల్ టు TNT అని దాంతోనే చంపాలి. బేసిక్స్ వచ్చేసి తర్వాత మీరు స్టోన్కి అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు ఇందాక చూపించాను కదా అలాగా అంటే ఇది చెక్ 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 బూమ్ బూమ్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి దీన్ని అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు ఐటెం మేకింగ్ వస్తే. లేదా మీరు ఇక్కడ పెట్టుకొని ఒకే ఒక క్లిక్ మౌస్లో కానీ ఫోన్ ఫింగర్ మీద కానీ దాని మీద పెట్టి అలా కానీ ఒక క్లిక్ ఇవ్వండి, ఇలా వస్తుంది. మనకైతే మోస్ట్ ఇంపార్టెంట్ షీల్డ్. దాన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా మన వుడ్ ఉందా దీన్ని బోట్లో పెట్టాలి. తర్వాత దాన్ని ఒక కింద పార్ట్ ఉంది కదా దాన్ని ఇక్కడ పెట్టాలి. తర్వాత మన ఐరన్ ఉంది కదా దాన్ని ఇక్కడ పెట్టాలి. అంతే, షీల్డ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ షీల్డ్ ఏం చేస్తుంది అని అయితే అడగచ్చు. ఇప్పుడు ముందుగా ఈ షీల్డ్ని ఎక్విప్ చేయాలి. అంటే అలాగా ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ ఆఫ్ హ్యాండ్ అనేది మన మైన్క్రాఫ్ట్లో అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. షీల్డ్ ఇవ్వండి ఇలా మనం బ్లాక్ చేసుకోవచ్చు. స్కెలిటన్స్కి ఏమో యారోస్ అయితే వేస్తాడు ఆడికి ఏమో, అంటే మనకి ముందు ఉంది కదా ఎలా ఇంకోండి అంటే ఇదిగోండి ఇప్పుడు దీని మీద పెట్టాను, ఇప్పుడు దీన్ని కొడుతున్నాను. అలాగా ఆడికి స్ట్రైట్ ఉంటుంది. అంటే మనం తప్పించుకోవాలంటే 99% అది కొట్టేస్తాడు, 1% మనం తప్పించుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ షీల్డ్ని ఇలా పెట్టుకుని ఇలా వేసి మళ్ళీ యారో షూట్ చేసాడు ఒకవేళ మనం కొట్టేసి పెట్టుకొని ఇలా కొట్టుకోవాలి. ఓకేనా? మనం వచ్చేసి నెక్స్ట్ మెథడ్ అంటే మనం ఇందుకల్లా కాపర్ అయితే కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ఫర్నెస్ తయారు చేస్తాం కదా ఇందాకలే. ఆ ఫర్నెస్ వచ్చేసి కిందకు దించుకున్నాం. ఓకే, ఒకటే ఒక దెబ్బ క్లిక్. గైస్ ఇదిగోండి ఇంకొక టిప్ అంటే పీసీలో ఆడే వాళ్ళకి ఈ విధంగా ఇదిగోండి ఇలాగైతే ఎలా ఎక్విప్ చేయాలి అనేది డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు. మనం ఏ వస్తువుని ఆఫ్ హ్యాండ్లో పెట్టుకోవచ్చు మనం మైన్క్రాఫ్ట్లో. ఓకేనా? ఈ విధంగా అంటే పీసీ వాళ్ళకి ఏంటంటే ఆఫ్ హ్యాండ్ని ఎలా పెట్టుకోవాలి అంటే ప్రతిసారి ఇన్వెంటరీ ఓపెన్ చేసుకొని తీసుకోవాలా అంటే కాదు. నేను ఉన్నాను కదా ఫ్రెండ్స్, ఎఫ్ ఇవ్వండి ఇక్కడ ఒక ఎఫ్ ఉంది అవునండి ఏంటో. ఓకే ఇవ్వండి ఇక్కడైతే ఎఫ్ అయితే ఉంది కదా, ఈ ఎఫ్ వచ్చేసి నొక్కండి. చూడండి నొక్కిస్తాను, చూసారా? స్విచ్ అయితే అయింది. మళ్ళీ నొక్కాను, స్విచ్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏ విధంగా డ్రాప్ చేయాలి, ఇలా ఎలా డ్రాప్ చేయాలి అనేది చెప్తాను. ఇప్పుడు మనం మొబైల్ ప్లేట్స్కి ఎలా ఆఫ్ అండ్ పెట్టాలి చెప్తాను. ఏమో మన ఒక ఫింగర్ ఉందా దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి, ఇది పెట్టుకోవాల్సి. తర్వాత దాని మీద డబుల్ ట్యాప్ చేయాలి. 1 2 అలా స్లో చేయకూడదు, గట్టి కొట్టు. అలా కొట్టిస్తే మనకి ఆఫ్ హ్యాండ్ నుంచి వస్తుంది. కావాలి చూడండి ఇలా పెడితే కూడా వస్తుంది, ఇలా పెడితే కూడా వస్తుంది. వస్తుంది కదా.
ఇది బెడ్ రాక్ వాళ్ళకైతే ఉండదు, ఎందుకంటే బెడ్ రాక్లో ఆఫ్ హ్యాండ్ అయితే ఎక్కువ ఉండదు, రైట్ హ్యాండే ఉంటుంది. అది టోటమ్ ఆఫ్ అండ్ ఇంకా షీల్డ్. అండ్ మనకి ఇప్పుడు ఫర్నెన్స్ గురించి చూద్దాం. దీని మీద ఒకసారి నొక్కాలి. ఇక్కడ కూడా రెసిపీ బుక్ అనేది ఉంటుంది, మీరు కూడా దాన్ని యాక్సెసైజ్ చేయొచ్చు. దాని మీద ఒకసారి నొక్కిన తర్వాత మళ్ళీ ఇందాక చెప్పాను కదా షోయింగ్ ఆల్, ఈ విధంగా నొక్కాలి. ఇప్పుడు మనం ఈ ఐరన్ అయితే స్మెల్ట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత మనకి కోల్ ఎందుకు అవసరపడుతుంది చెప్తాను అనుకోండి. కోల్ వచ్చేసి మనం ఈ కింద పెట్టాలి, ఒకటే ఒక్క ముక్క చాలు కింద పెట్టేయాలి. తర్వాత ఇది మనం అలా ఉంచకపోయినా వస్తుంది, ఓకేనా. ఇది వచ్చేసి ఒక ఓపీ మెథడ్, ఓకే, ఓపీ మెథడ్. మనం స్లాట్స్ వచ్చేసి మనం ఈ కింద నొక్కైతే మారుస్తున్నాము, కానీ పీసీలో ఎలా మార్చాలి ఆర్ ల్యాప్టాప్ ఎలా మార్చాలంటే మీకు 1 2 3 ఉన్నాయి కదా, ఆ 1 2 చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి చూడండి. మీరు 1 వచ్చేసి కొట్టినప్పుడు దాని మీద వైట్గా వస్తుంది, అంటే కొంచెం వైట్ వస్తుంది. ఆ వైట్గా వచ్చినప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, 9 అయితే ఉన్నాయి, 9 మోస్ట్లీ 9 అయితే ఉన్నాయి, ఓకే. మనం ఇప్పుడు వీటిని ఇవ్వండి, ఇక్కడైతే సర్కిల్ పెట్టాను కదా, ఈ సర్కిల్ అంతటిని ఇప్పుడు మనం ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాం. 1 మీరు నొక్కి కానీ ఇదిగోండి కావాలంటే చూడండి 9 నొక్కాను కదా, చూడండి 9th స్లాట్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు 8 నొక్కుదాం, 8 నొక్కాను కావాలంటే చూడండి నేనైతే ఈ స్లాట్స్ మీద నొక్కట్లే, కావాలంటే నేను ఒకసారి నొక్కుతున్నప్పుడు ఇది కావాలంటే చూడండి దాని మీద వైట్ వస్తుంది, చూడండి మీరే, ఓకేనా. ఇప్పుడు నేనైతే 2 మీద నొక్కుదాం, 2 మీద నొక్కాను, 3 4 5 6 7 8 9 10 చూసారా ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మన ఐరన్ అయితే స్మెల్ట్ అయితే అయిపోయి ఉంటుంది, నైస్, ఓకే. మన ఐరన్ అయితే స్మెల్టింగ్ ఈజ్ ఓవర్, ఓకే. మనం వచ్చేసి ఇప్పుడు ఫుడ్ అయితే స్మెల్ట్ చేసుకున్నాం. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. హంగర్ తగ్గిపోదు అనుకుంటాం, కానీ తగ్గిపోద్ది, సర్వైవల్లో తగ్గిపోదు. క్రియేటివ్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుందాం, ఓకేనా. మనం వచ్చేసి మైన్క్రాఫ్ట్ హార్డ్ కోడ్ మోడ్లో అయితే కూడా ఆడదాం. అంటే ఈ మైన్క్రాఫ్ట్ హార్డ్ కోడ్ మోడ్ అంటే అందరికీ తెలుసు, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే చెప్తారు. ఈ మైన్క్రాఫ్ట్ హార్డ్ కోడ్ మోడ్ అంటే ఈ మోడ్లో మనం ఒక్కసారి డై అయితే చచ్చిపోతే వరల్డ్ ఇంకెప్పుడు రాదు, చెప్తున్నాను. వరల్డ్ అస్సలు రాదు, మళ్ళీ రావట్లేదు అని అడగద్దు. దీన్ని రోనా ఎంత ప్రోగ్రెస్ చేసినా ఒక్కసారి అవుట్ అయినా సరే మనకు మళ్ళీ ఆ వరల్డ్ తిరిగి రాదు. ఎందుకనంటే ఇందులో తీసుకున్న ప్రతి మూమెంట్ వచ్చేసి కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే 2 సెకండ్లలో అవుట్ అయిపోతాం. అది 2 సెకండ్లు. ఒక రాంగ్ స్టెప్ అయితే మనం అవుట్ అయిపోతాం గైస్. ఇందులో మనకి ఇంకొక బోనస్ టిప్ అయితే ఉంది. అదేంటంటే గైస్ మనకి ఇందులో బెడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బెడ్ వచ్చేసి మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే అసలు బోల్ కావాలి దానికి, అంటే 3 షీప్స్ కావాలి. 3 షీప్స్ని కట్ చేసింది అంటే చంపిన తర్వాత వాటి వూల్ వచ్చిందా, ఆ వూల్ని వచ్చేసి మనం
తీసుకోవాలి. ఆ వూల్ మనకైతే హెల్ప్ అవుతుంది. ఆ వూల్ వచ్చేసి మనం మర్చిపోయాను. ఆ వూల్ వచ్చేసి బెడ్ క్రాఫ్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే బెడ్ ఎలా క్రాఫ్ట్ చేయాలంటే ఒక పైన లేయర్లో 3 వూల్ బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. 3 వూల్ బ్లాక్స్ పెట్టుకొని తర్వాత 3 వూల్ బ్లాక్స్ పెట్టుకున్న తర్వాత కింద వచ్చేసి అంటే ఇంకొండి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఐరన్ తీసుకున్నాం. ఐరన్ వచ్చేసి ఈ పైన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కాబుల్ స్టోన్ ఈ కింద పెట్టుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇదే వూల్ గైస్, ఐరన్, ఇది వచ్చేసి కేబుల్, ఇది వచ్చేసి ఇది వుడ్. ఓకేనా? అదనమాట. మనకి ఇంకొక బోనస్, ఇది వచ్చేసి విలేజ్లోన ఉంటే మీకు అసలు బోనస్. ఇది ఎంత బోనస్ అంటే చాలా పెద్ద బోనస్ వస్తుంది. అదే బ్లాక్ స్మిత్ హౌస్. ఈ బ్లాక్ స్మిత్ హౌస్ వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. మనం వచ్చేసి చాలా ఇల్లులు కనబడతాయి. అందులోని ఈ ఇల్లు అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోండి ఇలా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. లైక్ దిస్ హౌస్. సో దిస్ హౌస్ హ్యావ్ వన్ అల్టిమేట్ చెస్ట్ దట్ ఆల్సో ఉంటుంది. అంటే అందరూ మ్యాక్సిమం 0.01% ఒక నెదరైట్ ఇంగెట్ దొరుకుతుంది. దాన్ని కొద్దిగా 1% చేసుకుంటే ఒక డైమండ్ దొరుకుతుంది. అది కూడా ఈ హౌస్లో ఒక నెదరైట్ ఇంగెట్ ఇంకా డైమండ్. ఈ హౌస్ ఇది కూడా ఇంత చిన్న హౌస్లో చూడండి ఇలా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇందులో అయితే మనకి 2 ఫర్నెసెస్ ఉంటాయి. ఎవరికొద్దు నేనే తీసుకుంటాను. విలేజర్ బాయ్ బాయ్. ఈ ఫర్నెసెస్ నాదే. బాయ్. మనం వచ్చేసి గోల్డ్ వచ్చేసి అసలు దేనికి పనికి రాదు. ఎందుకంటారు? ఈ గోల్డ్ ఐటమ్స్ ఎంత తొందరగా చేస్తాయంటే నెదరైట్ అనేది నెదర్లో దొరుకుతుంది. అన్ని నెదర్లో దొరుకుతుంది. దానికంటే ఈ గోల్డ్ వచ్చేసి 10,000 టైమ్స్ ఫాస్ట్గా డిక్ చేస్తుంది. కానీ ఉపయోగం లేదు. గోల్డ్కి అంటే ఉండండి, మనకి ఇందులో వచ్చేసి కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి. F3+H కొట్టండి. F3+H ఇంకోండి కంటే టూల్స్ టిప్ స్టోన్. చూడండి ఇప్పుడు మనకి ఇది 131కి 125 అయింది. ఇదేమో 131కి 177 అయింది. 131కి 174 అయింది. ఈ విధంగా తెలుస్తుంది. దానికి ఎంత ఉంటుందంటే 50 బ్లాకులు కానీ ఇంకా ఇది కూడా చూడు అవ్వదు. ఇదిగోండి అటాక్ డ్యామేజ్ 1.05 అటాక్ స్పీడ్. వేస్ట్ గైస్, గోల్డ్ దొరికిన వేస్ట్. ఎందుకంటే చెప్పాను కదా రీజన్, గోల్డ్ ఇస్ ద వరస్ట్. ఎందుకనంటే అది కుప్పలు దొరికినా మనం తీసుకోం. ఎందుకనంటే గోల్డ్ అసలు ఎందుకు పనికొస్తుంది అంటారు? ఈ డట్ అయినా దేనికో దానికి పనికొస్తుంది. కానీ ఇది గోల్డ్ రియల్ లైఫ్లో గోల్డ్ పనికొస్తుంది ఏమిటో, కానీ మైన్క్రాఫ్ట్లో మాత్రం పనికిరాదు. గోల్డ్ మాత్రం నెదర్లో అయితే ఉండదు, లేకపోతే మనం నెదర్లోనే అయిపోతాం. ఎందుకనంటే చెప్తాను వినండి. గోల్డ్ అందులోన నెదర్లోన పిగ్లిన్స్ అనేది ఉంటారు. ఆ పిగ్లిన్స్ గోల్డ్ అంటే వాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఒక 1000 సార్లు రిపీట్ చేయాలి, అంత ఇష్టం వాళ్ళకి.
అంత ఇష్టమైన గోల్డ్ను అందరు పిగ్లిన్స్ అందరి అంటే ఎక్కడొక్కడ చిన్న పార్ట్లో అయినా సరే ఒక గోల్డ్ ఇంకెట్ అనేది ఉంటుంది. ఒక చిన్న పార్ట్ అని ఉంటుంది. మీరు చూడలేదు అనుకుంటా, ఒక చిన్న పార్ట్ అని ఉంటుంది గైస్. ఒక చిన్న పార్ట్, ఒక చిన్న పార్ట్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఎందుకనంటే మనకు తెలియదు కాబట్టి జోక్. ఎందుకనంటే ఇప్పుడు చెప్తాను వినండి. మన పిగ్లిన్స్ ఎక్కడ వేసుకుంటారో మనకి తెలియదు. అంటే ఐడియా ఉండదు ఎక్కడ వేసుకుంటారో. ఒక ముక్క దగ్గరే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి నెదర్కి వెళ్ళి చూడండి, క్రియేటివ్లోనైనా పర్లేదు చూసుకోండి. నేనైతే ఇప్పుడైతే క్రియేటివ్ ఆల్సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అసలు మనం వచ్చేసి ఇంత స్ట్రాంగ్ అయిపోయాం చూడండి గాయ్స్. కాపరు, ఐరన్, కాపర్ మనం ఇంత పవర్ఫుల్ అయినా నెదర్లో చాలా చిన్న. ఎస్, మీరు ఏమనుకుంటున్నారు? మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఇంకా మైన్క్రాఫ్ట్ హిస్టరీ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకా మనం 200 ప్లీజ్ గైస్, 200 ఫినిష్ చేయండి. లేకపోతే వీడియోస్ అంత లేట్ అవుతాయి, అంత లేట్ అవుతుంది. ప్లీజ్ గైస్ హెల్ప్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మన విత్ గేమింగ్ బయటిని సపోర్ట్ చేసి ఆదరిస్తారనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ all today friends, and make sure you do like and subscribe. 3, 2, 1 bye. ఇంకా వెళ్ళిపోతున్నాను. bye. నేను ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే మళ్ళీ కలుస్తాను. bye. లీవ్ అయిపోతున్నాను. ఓకే guys, bye.